మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, భక్తి మార్గంలో సహనం చాలా ముఖ్యమని ఎందుకు అంటూ ఉంటారు? భక్తి మార్గం అనగా చాలామందికి కన్ఫ్యూజన్. భక్తి మార్గం ఏంటంటే అవతల వాడిని ప్రేమించి మనము ఏమీ కోరుకోకూడదు. ఒరిజినల్ భక్తి అది. కాషాయం వస్త్రాలు వేసుకునే వాళ్ళు పెళ్లి చేసుకోరు, పిల్లలు ఉండరు, వాళ్ళకి ఏమీ వద్దు. అది కాకుండా వాళ్ళు అందరినీ ప్రేమిస్తూ ఉంటారు, దేవుణ్ణి కూడా ప్రేమిస్తారు. ఇస్కాన్లో ఉండే సాధువులు కొంతమంది పెళ్లి చేసుకోరు, పిల్లలు ఉండరు, సహనం ఏర్పడుతుంది, దేవుణ్ణి ప్రేమించి దేవుడి మార్గంలో వెళ్తూ ఉంటారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భక్తి అనగా అది యాక్చువల్ ఒరిజినల్ భక్తి. ఇంకా ఏం ఉండదు, 100% భక్తి అది. ఇంకేం లేదు మన జీవితంలో, దేవుడే. చుట్టుపక్కల వాళ్ళందరికీ ఎంత చేయగలుగుతాం అంత చేయాలి. మళ్ళీ ఎవరి నుంచి ఏం ఆశించట్లేదు, దేవుడి నుంచి ఏం ఆశించట్లేదు, చుట్టుపక్కల వాళ్ళ నుంచి కూడా ఏమీ ఆశించట్లేదు. దానికి చాలా బలం కావాలి, చాలా సహనం కావాలి. అదే మనము కనుక రామకృష్ణ పరమహంస కాళీమాత దర్శనం కోసం ఎన్నో రోజులు చివరికి పీక మీద కత్తి పెట్టుకొని అమ్మా నువ్వు రాకపోతే నేను కోసేసుకుంటానని రెడీ అయిపోయాడు. అంటే అంత సహనం వెయిట్ చేసి 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 చేసి. సో భక్తి అంటే ఒరిజినల్గా అది. సో ఇక్కడ మామూలు మనిషి సంసార జీవితంలో ఉన్నవాడు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు, అమ్మ నాన్న ఉంటారు, కాబట్టి వాళ్ళు కూడా భక్తి చేసేటప్పుడు, పూజ చేసేటప్పుడు కాస్త సహనం ప్రకటించాలి అని చెప్తారు. టైం పడుతుంది మీ పూజ ఫలించడానికి, వెయిట్ అండ్ వాచ్, ఇట్స్ నాట్ దట్ ఈజీ అని చెప్తారు బేసిక్గా. అది అందుకని సహనం ఉండాలి భక్తిలో అంటారు.